హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్టీపీసీ ఎగ్జామ్ గ్రూప్ డి వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మా ప్లాటో యాజమాన్యం ఈ డైలీ కరెంట్ అఫైర్స్ను ఈ పోటీ పరీక్షల్లో కీలకమైంది కాబట్టి ఈ జిఎస్లో అత్యంత ప్రధానమైన పాత్ర కూడా పోషించబోతున్న సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ కాబట్టి విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో మా ప్లాటో యాజమాన్యం ముందుకొస్తుంది. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి. ఇంత అవకాశం ఎక్కడ రాదు సార్. మరి ముఖ్యంగా వచ్చేసి సార్ టుడే ఒక 2020 సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ ఈ రోజున అంతర్జాతీయ నోబెల్ కమిటీ 2020 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతిని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థకు ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి ఈసారి దాదాపు 250 మంది పైగా వ్యక్తులు పోటీపడ్డారు. అందులో ఒక పర్యావరణ ఉద్యమ నేత యువతి గ్రేటన్ థంబర్గ్, ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్ మధ్య 24 ఏళ్ల యొక్క వైరాన్ని, ఇరు దేశాల మధ్య శాంతిని పెంపొందించడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ సార్. ఇలాంటి ఎంతోమంది వ్యక్తులు కూడా, ఒక ఆఫ్ఘన్ మహిళ ఈమె కూడా ఈ అవార్డుకి నామినేట్ అయింది. కానీ దాదాపు మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా 88 దేశాలకు చెందిన సార్ 88 దేశాలకు చెందిన 91.8 మిలియన్స్ పేదవారి ఆకలిని తీర్చడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్న సంస్థ సార్ ఇది. ఒక అంతర్జాతీయ ఆహార కార్యక్రమ సంస్థకి నోబెల్ శాంతి బహుమతి లభించింది సార్. ఈ సంస్థను 1961 డిసెంబర్ 19th నాడు స్థాపించడం జరిగింది సార్. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఇటలీ రాజధాని సార్. ఇక్కడ ఇటలీ క్యాపిటల్ రోమ్ నగరం సార్. ప్రజెంట్లీ సంస్థ డైరెక్టర్ జనరల్ సార్ ఇక్కడ డేవిడ్ బిస్లీ, అమెరికా దేశానికి చెందిన వ్యక్తి డేవిడ్ బిస్లీ సార్. ప్రపంచవ్యాప్తంగా సార్ ఇంకా కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో 30 కోట్ల మంది పైగా ప్రజలు కడు పేదరికంతో అల్లాడుతున్న పరిస్థితి ఉంది సార్. ఈ లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ కారణం వల్ల, లాక్డౌన్ వల్ల ఇంకా కూడా పేదలు మరింత పేదవారిగా 10 మందిలో ఒకరు సార్ వచ్చేసి ఆకలితో అలమటిస్తున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో ఉన్న పేదలకి ఆకలి తీర్చడంలో, వాళ్ళకి కావలసిన ఆహార ఉత్పత్తులు అందించడంలో ఈ సంస్థ ముందుకు పోతుంది. ఆకలి తీర్చడంతో పాటు
ఏ దేశాలు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేయకుండా ఆయా దేశాలకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు పోతున్న సంస్థ సార్ ఇది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ సార్. ఇక్కడ ఈ సంస్థను ఎంపిక చేసి అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఒక 1901 సార్. ఇక్కడ ప్రముఖమైన వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్. ఒక డైనమైట్ అనే ప్రేరుడు పదార్థాన్ని కనుక్కున్న వ్యక్తి. ఒక ప్రపంచంలో అత్యున్నతమైన బహుమతి అంటే నోబెల్ శాంతి బహుమతి. ఆసియా ఖండంలో అత్యున్నతమైన బహుమతి అంటే రామన్ మెగసెస్ అవార్డు. ఒక పత్రిక సేవా రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే పులిట్జర్ బహుమతి. ఒక వచ్చేసి ఇక్కడ సంగీతంలో అత్యున్నతమైన అవార్డు అంటే గ్రామీ అవార్డు సార్. ఒక సినీ రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఆస్కర్ అవార్డు సార్. ఒక నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయ అవార్డు అంటే రైట్ టు లైవ్లీవుడ్ అవార్డు సార్. ఇప్పటివరకు ఈరోజు వరకు సార్ వైద్య రంగంలో 3 ప్రకటించారు. రసాయనిక రంగంలో 2 మహిళలకు ప్రకటించారు. భౌతిక రంగంలో 3 ప్రకటించారు. నిన్న సాహిత్యంలో అమెరికా లిటరేచర్ లూయిస్ ఎలిజబెత్ గ్లూక్ ఈమెకు అనౌన్స్మెంట్ జరిగింది. ఈరోజు ఎవరు ఊహించని రీతిగా ఒక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థకి ఈ అవార్డు రావడం జరిగింది సార్. ఒక 2015 సంవత్సరం ఐక్యరాజ్యసమితి లక్ష్యాల్లో ఆకలి నిర్మూలించడం. రేపు 2030 నాటికి ప్రపంచ దేశాలు ఒక సుస్థిరమైన అభివృద్ధిని సాధించే 17 ప్రపంచ దేశాలు సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలంటే 17 అంశాలకి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ 17 అంశాల్లో ఆకలి నిర్మూలన ఒకటి సార్. ఆకలికి అలమటిస్తున్న దేశాలు ఉన్నాయి. ఇలా ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో లివింగ్ ఇయర్ 25 ఇయర్స్ సార్. ఇక్కడ ఆకలి అంటే అలమటిస్తూ సరైన ఆహార పదార్థాలు దొరకక అడవులకు వెళ్ళి చెట్ల యొక్క రసాలు అంటే చెట్ల ఆకులు తెచ్చుకొని ఉడకబెట్టుకొని దాన్ని వచ్చేసి ఇక్కడ రసాన్ని వాళ్ళు అంటే తాగుతూ ఆహారంగా జీవిస్తున్న పరిస్థితి సార్. బురికిపోనా, దక్షిణ సుడాన్, సియోరాలిన్, నమీబియా ఇలాంటి దేశాలు ఇంకా కూడా కడు పేదరికంలో కడు ఆకలితో ప్రజలు అలమటిస్తున్న సంఘటనలో అలాంటి ప్రజలందరూ కూడా మిలియన్ల కొద్ది మంది ప్రజలకి ఈరోజు ఈ సంస్థ అండగా నిలబడి ఆకలి తీర్చడంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించినందుకే నోబెల్ శాంతి బహుమతి ఈరోజు అనౌన్స్మెంట్ జరిగింది సార్. ఒక 1901లో తొలిసారిగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంటే సార్ హెన్రీ డ్యూనాట్ అనే వ్యక్తి సార్. హెన్రీ డ్యూనాట్కు 1901లో నోబెల్ శాంతి బహుమతి లభిస్తే ఇతను స్థాపించిన రెడ్ క్రాస్ సంస్థ 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది సార్. మదర్ తెరెసాకు 1979లో, 2014లో పాకిస్తాన్ యొక్క బాలిక మలాలా యూసుఫ్జాయ్ ఒక పాకిస్తాన్ యొక్క యువతి సార్. మలాలా యూసుఫ్జాయ్తో కలిసి ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతిని స్వీకరించిన భారతీయుడంటే కైలాష్ సత్యార్థి సార్. వచ్చేసి ఇక్కడ ఒక 1901లో నోబెల్ శాంతి బహుమతి ఏర్పడితే ఈ బహుమతి 2003లో స్వీకరించిన తొలి ముస్లిం లేడీ షిరీన్ ఎబాదీ. ఆఫ్రికా ఖండం నుండి ఈ అవార్డు స్వీకరించిన లేడీ 300 బిలియన్స్ యొక్క మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమించిన వ్యక్తి వంగారి మతాయి సార్. ఒక ఆఫ్రికా ఖండం నుండి నోబెల్ శాంతి బహుమతి తొలి గ్రహీత వంగారి మతాయి. ముస్లిం కంట్రీస్ నుండి ఈ బహుమతి స్వీకరించిన తొలి లేడీ షిరీన్ ఎబాదీ సార్. షిరీన్ ఎబాదీ ఒక ప్రపంచంలో చిన్న వయసులో 17 ఏళ్ల వయసులో అంటే బాలికల యొక్క విద్య అభివృద్ధి కోసం కృషి చేసినందుకు తాలిబాన్ల యొక్క ఆంక్షలు కూడా లెక్క చేయకుండా ముందుకు పోయిన యువతి సార్. ఒక మలాలా యూసుఫ్జాయ్. ఐయామ్ మలాలా, నేను మలాలా అనే నవల రచయిత్రి మలాలకు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. లాస్ట్ ఇయర్ ఒక ఇథోపియా, ఎరిత్రియా, ఆఫ్రికా ఖండంలో ఇథోపియా, ఎరిత్రియా దేశాల మధ్య సరిహద్దు విషయంలో గొడవ జరుగుతుంది. 20 ఏండ్ల నుండి 20 ఏండ్ల సరిహద్దు గొడవను
2 గంటల్లో తేల్చేసి ఇరు దేశాల మధ్య శాంతిని నిలిపిన వ్యక్తి మహమ్మద్ అబయ్ అహ్మద్ అలీ. మహమ్మద్ అబయ్ అహ్మద్ అలీ ఇథియోపియా యొక్క అధ్యక్షునికి ఈ 2019లో నోబెల్ శాంతి బహుమతి వస్తే ప్రపంచ ప్రజలందరూ కూడా ఆకలితో అలమటిస్తున్న యొక్క ప్రజలందరి యొక్క ఆకలిని తీర్చుతున్న సంస్థ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే యొక్క సంస్థ సార్. ఈ సంస్థకి ఈ అవార్డు ఈరోజు అనౌన్స్మెంట్ చేసిన సంఘటన సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా మనకి ఎగ్జామ్ వాళ్ళు ఏమంటాడు సార్, 2020 సంవత్సరం అక్టోబర్ 9 నాడు నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లభించింది. ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? రోమ్ నగరంలో. ఈ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ పేరేమిటి? డేవిడ్ బిస్లీ. ఇలా రేపు ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి 1961లో ఈ సంస్థను స్థాపించిన నాటికి ఇదే ఇయర్లో ఇండియాలో క్రీడా రంగంలో అర్జున్ అవార్డు స్థాపించుకున్నాం. ఇదే ఇయర్లో వరకట్న నిషేధ చట్టం కూడా అమల్లోకి వచ్చిన యొక్క సంఘటన సార్. వచ్చేసి 1961లో ఒక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే యొక్క సంస్థను స్థాపించే నాటికి వచ్చేసి సార్. ఇది ఎవరు సార్ అంటే ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9వ తేదీ నాడు మరణించిన మెక్సికో దేశానికి చెందిన ప్రముఖ మారియో జోస్ మొలినా. ఒక మారియో జోస్ మొలినా సార్ ప్రముఖమైన సైంటిస్టు, రసాయన రంగం సైంటిస్ట్ సార్. ఇతనికి 1995లో నోబెల్ శాంతి బహుమతి రసాయనిక రంగం నుండి రావడం జరిగింది సార్. ఒక 1987లో ఇతనికి వచ్చేసరి ఇక్కడ అమెరికా దేశం నుండి ఎక్సలెన్స్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఒక 1999లో ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం నుండి ఒక ప్రత్యేక అవార్డు సార్. ఇక్కడ ఒక ప్రత్యేక అవార్డు గ్రహీత సార్ పర్యావరణ విభాగం నుండి. రసాయన శాస్త్రవేత్త అయినప్పటికీ పర్యావరణ రంగాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి, పర్యావరణ రంగాన్ని ఏ విధంగా పరిరక్షించాలని చెప్పి పిలుపునిచ్చిన వ్యక్తి సార్. ఒక 2013లో సార్ ఇక్కడ ప్రధానంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు హుస్సేన్ బరాక్ ఒబామా నుండి అమెరికన్ ప్రెసిడెన్షియల్ అవార్డు, అమెరికన్ ప్రెసిడెన్షియల్ అవార్డు యొక్క గ్రహీత సార్ ఇతను వచ్చేసి. రేపు ఎగ్జామ్లో మనకు అడగబోతున్న అంశం సార్, ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9 నాడు మెక్సికోలో మరణించిన యొక్క మారియో జోస్ మోలియా ఏ ఇయర్లో ఈయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది? ఈయన ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఈయనతో సంబంధించిన యొక్క అవార్డుల పేరేమిటి? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఒకప్పుడు సార్ పోస్ట్ మ్యాన్ మన పల్లెల్లో కనిపించిందంటే ఎవరికి ఉత్తరం రాబోతుంది? ఉత్తరాలు సార్. ఎక్కడ ఉత్తరాలు సరే అలా ఒక వరల్డ్ పోస్టల్ డే సార్ టుడే. వరల్డ్ పోస్టల్ డే మన పల్లె ప్రాంతంలో, మన గ్రామీణ ప్రాంతంలో అప్పుడు చిన్న చిన్న పోస్ట్ కార్డులు ఉండేవి సార్. ఆ పోస్టల్ కార్డు ఇలా కనుమరుగైపోయినాయి సార్. సైనికుడు తన ముసలి తల్లిని వదిలిపెట్టి కొడుకు సైన్యంలో సైనికుడిగా చేరితే
ప్రతిరోజు తల్లికి కొన్ని లెటర్ రాస్తుంటారు. తల్లి కిటికీలో నుంచి వెయిట్ చేస్తుంది, ఈరోజు నా కొడుకు ఏం రాస్తుందో లెటర్లో అని చెప్పి ఆ పోస్ట్ మ్యాన్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ సంఘటన పైనే రవీంద్రనాథ్ ఠాగూర్ ది పోస్ట్ మ్యాన్ అనే ఒక నవల కూడా రాయడం జరిగింది సార్. ఒకప్పుడు ఎంతో ప్రఖ్యాతిగాంచిన యొక్క పోస్ట్ ఆఫీస్ సార్. ఒక 1969 సంవత్సరం సార్. ఇక్కడ 69లో జపాన్ క్యాపిటల్ టోక్యో నగరం సార్. 1969లో జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో అక్టోబర్ 9వ తేదీని అంతర్జాతీయ ఒక పోస్టల్ డేగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఒక 1854లో సార్, 1854లో పోస్ట్ ఆఫీస్ ఒక ప్రత్యేక చట్టం రావడం జరిగింది సార్. అంతర్జాతీయ ఒక యూనివర్సల్ పోస్టల్ సంస్థ ప్రధాన కార్యాలయం యూనివర్సల్ పోస్టల్ సంస్థ ప్రధాన కార్యాలయం సార్ స్విట్జర్లాండ్ రాజధాని బెర్నాలో ఉన్న సార్, బెర్నా. అదేవిధంగా సార్, ప్రపంచంలో తొలి పోస్టల్ స్టాంపు, వరల్డ్లో తొలి పోస్టల్ స్టాంపు సార్ పెన్నీ బ్లాక్. ఈ భారతదేశంలో 18 వచ్చేసి ఇక్కడ సార్ 52లో, అంటే భారతదేశంలో సార్ ఒక 1870 వచ్చే 72లో సార్ ఇక్కడ ఇండియాలో తొలిసారిగా 1872లో ఇండియాలో తొలిసారిగా సార్ ఇక్కడ కరాచీలో పోస్టల్ స్టాంపును సార్ ఇక్కడ ఆవిష్కరించారు సార్. పోస్టల్ స్టాంపును ఇండియాలో తొలి పోస్టల్ స్టాంప్ అంటే సింధు డాక్ సార్. ఇండియా తొలి పోస్టల్ స్టాంప్ ఒక 1972లో ఇండియాలో సార్ ఒక పిన్ కోడ్ జోన్ సార్, ఇక్కడ పిన్ కోడ్ విధానం అమల్లోకి వచ్చింది సార్. ప్రజెంట్లీ 9 పిన్ కోడ్ జోన్ ఉన్నాయి. 9వ పిన్ కోడ్ జోన్ ఆర్మీ పోస్టల్ సార్. ఒక అంతర్జాతీయ పోస్టల్ డే అంటే అక్టోబర్ 9వ తేదీ, జాతీయ పోస్టల్ డే అంటే అక్టోబర్ 10వ తేదీ. రేపు స్టాక్ జీకే పరంగా, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా సార్ ఎన్టీపీసీలో కానీ, గ్రూప్ డిలో రైల్వే ఎగ్జామ్స్లో కానీ, గ్రూప్స్లో కానీ, ఎస్ అండ్ పోలీస్ ఎగ్జామ్లో కూడా ఎలా అడుగుతారంటే ఏ ఇయర్ నుండి అక్టోబర్ 9ని అంతర్జాతీయ పోస్టల్ రోజుగా గుర్తించుకున్నాం. ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులు జాతీయం. ఇదే ఇయర్లో సార్ ఇదే ఇయర్లో తారాపూర్లో తొలి అణువిద్యుత్ కేంద్రం స్థాపన. ఇదే ఇయర్లో ఇస్రో ఏర్పడింది. ఇదే ఇయర్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందం చంద్రమండలం మీద అడుగుపెట్టిన సంవత్సరం సార్. ఒక బిట్టును తీసుకున్నప్పుడు అనేక రకాలుగా మనకు అవగాహన ఉండాలి సార్. వాడు ఏ టైపులో అడిగినా కూడా బిట్టు ఈజీగా మనం క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి గతంలో ఎన్టీపీసీలో అడిగిన బిట్ సార్ యూనివర్సల్ పోస్టల్ సంస్థ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది అడిగిండు. గతంలో ఎస్ఐలో అడిగిన బిట్ సార్ ఏ ఇయర్ నుండి ఇండియాలో పిన్ కోడ్ జోన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ మధ్యకాలంలో గ్రూప్ 2లో అడిగిన బిట్ సార్ ఇండియాలో 9వ పిన్ కోడ్ జోన్ పేరేమిటి, ఇలా అడిగిన యొక్క బిట్లునే సార్. గతంలో గ్రూప్ 1 ఫిలిమ్స్లో సార్ ప్రపంచంలో తొలి పోస్టల్ స్టాంప్ ఏది, ఇండియాలో తొలి పోస్టల్ స్టాంప్ ఏది, ఇండియా తొలి పోస్టల్ స్టాంపును ఎక్కడ ఆవిష్కరించారు. అప్పుడు గత 1947 ఆగస్టు 14 వరకు పాకిస్తాన్ మనతో ఉంది కాబట్టి అందుకే 1872లో భారతదేశంలో కరాచీలో పోస్టల్ స్టాంప్ని ఇక్కడ ఆవిష్కరించారని చెప్పి అంటున్నాం సార్. వచ్చేసి ఇక్కడ ఇయర్ సార్ 1872
ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. ఎన్ని పిన్ కోడ్స్, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు? 8. దేంట్లో 7వ స్థానం? విస్తీర్ణం. దేంట్లో 2వ స్థానం? జనాభా. ఇక్కడే ఉంది. 18. ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. ఇన్ని వచ్చేసి ఇక్కడ సార్ కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఎన్ని పిన్. నవరత్నాలు ఎవరి కాలంలో? 2వ చంద్రగుప్తుని కాలంలో. ఓకే. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత? 9 సంవత్సరాలు. 2 9లు ఎన్ని? 18. ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి? 9. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? 18. ఇక్కడ ఈరోజు డేట్ ఎంత? అక్టోబర్ 9. ఏంది ఇంపార్టెంట్? అంతర్జాతీయ పోస్టల్ డే సార్. ఇలా మనకు గుర్తు రావాలి సార్. ఏ లెవెల్ అడిగినా కూడా రేపు రాయబోతున్న వివిధ పోటీ పరీక్షలు మీరు విజేతగా నిలబడగలగాలి సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే సార్. మరొకటి సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9వ తేదీ నాడు సార్ ఇక్కడ మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఈశాన్య భారతదేశంలో ప్రధాన రాష్ట్రం మేఘాలయ సార్. మేఘాలయ క్యాపిటల్ షిలాంగ్ సార్. మేఘాలయ సీఎం కర్నాడు సంగ్మా. మేఘాలయ అసెంబ్లీ స్థానాలు 60 సార్. ప్రపంచంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అంటే హవాయి దీవుల్లో కవాయి కొండలలో ఒయోలిలి అనే ప్రాంతం అయితే, సెకండ్ మాసింగ్ డ్రమ్ సార్. థర్డ్ చిరాపుంజి సార్. మేఘాలయలో చిరాపుంజి ఇక్కడే ఉన్న సార్ మాసింగ్ డ్రమ్. కాశీ కొండలు కూడా ఇక్కడే సార్. కాశీ జాతి కూడా ఇక్కడే సార్. మేఘాలయ రాష్ట్రం సార్. మేఘాలయ రాష్ట్రంలో ఈరోజు 2020 అక్టోబర్ 9 నాడు మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంస్థతో ఇజ్రాయిల్ ప్రభుత్వం ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన సార్ వచ్చేసి. ఏంది మెయిన్ థీమ్ ఏంటి సార్ అంటే రైతులు వ్యవసాయ రంగంలో బలమైన అంటే అధికమైన దిగుబడుల్ని సృష్టించే విధంగా విలువైన వచ్చేసి వ్యవసాయ రంగానికి చెందిన పంటలు పండించే విధంగా ఆ యొక్క ప్రాంతం అభివృద్ధి, ఆ యొక్క వాతావరణం, ఏ వ్యవసాయ పంటను వేయాలి, ఏ మూమెంట్లో వేయాలి, ఏ విధంగా వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అధికమైన దిగుబడుల్ని ఒక రైతు వచ్చేసి ఇక్కడ సంతోషపడే విధంగా అధికమైన దిగుబడుల్ని రైతులకు సృష్టించే విధంగా వ్యవసాయ రంగాన్ని పండ్లు కూరగాయల ఉత్పత్తులు ప్రోత్సహించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇలా ఇజ్రాయిల్ ప్రభుత్వం మేఘాలయకు చెందిన యొక్క వచ్చేసి ఇక్కడ సార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే యొక్క సంస్థతో ఒప్పందాన్ని అంగీకరించిన సంఘటన. ఇలా ఇజ్రాయెల్ కంట్రీ సార్ భారతదేశంతో శాస్త్ర సాంకేతిక రంగం, రక్షణ రంగం, సెక్యూరిటీ భద్రత, వాణిజ్యం, సంస్కృతి, సాంప్రదాయాలు ఈ అంశాలపై ఒప్పందాన్ని అంగీకరించారు. భారత్తో అనేక రకాలుగా కలిసి ముందుకు పోతున్న సంఘటన సార్. ఈరోజు వచ్చేసి ఇజ్రాయెల్ దేశం వ్యవసాయ రంగంలో నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అధికమైన దిగుబడులు సృష్టించి ప్రపంచ దేశాలకే ఆదర్శ దేశంగా మారిపోతుంది. వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఇజ్రాయెల్ కంట్రీ సార్ వచ్చేసింది. ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్, ఏ రాష్ట్రం రైతులు మేలు రకమైన యొక్క కూరగాయల పండ్ల ఉత్పత్తికి ఏ దేశంతో ఒప్పందాన్ని అంగీకరించారు, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి. సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9 నాటికి సరి అలా ప్రపంచంలో అత్యంత ఈరోజు వచ్చేసి ఇక్కడ అత్యంత విలువైన సంస్థ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సార్. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంది టాటా. రెండోది యాక్సెంచర్,
యాక్సెంచర్ సార్. మూడోది సార్ ఐబిఎం సంస్థ సార్. ఈ ఐబిఎం సంస్థకి ఈరోజు ఎండిగా పనిచేస్తున్న ఎన్ఆర్ఐ పర్సన్ వచ్చేసి ఇక్కడ సరైన రామకృష్ణ మన యొక్క ప్రవాస భారతీయుడు సార్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సార్, ఎన్డిబి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సార్. ఇది ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9 నాడు సార్ భారతదేశంలో భారత్లో సార్ ఇక్కడ ఢిల్లీ, మీరట్ రైడ్ మెట్రో రైల్ నిర్మాణం, దీనితో పాటు ముంబై మెట్రో రైల్లో ఒక మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 741 కోట్ల రూపాయలు సార్, 740 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ సంస్థ ప్రకటించింది సార్. ఇందులో 500 కోట్లు ఢిల్లీ, గజియాబాద్, మీరట్లో రైడ్ మెట్రో రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం, 241 కోట్లేమో ముంబై మెట్రో రైల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం. ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సార్ ఇది. ప్రతిదీ కూడా మనం విదేశాల మీద ఆధారపడకుండా మనమే ఒక బ్యాంకును ఏర్పాటు చేసుకుందాం, మనమే ఒక అభివృద్ధి పదంలో ముందుకు పోదామనే లక్ష్యంతోనే 2014 సంవత్సరం జూలై 15 నాడు $100 బిలియన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ప్రతిపాదిస్తే 2015 జూలై 21 అంటే 2015 సార్ ఇది జూన్ 21 నుండి అధికారికంగా ఈ బ్యాంకు పని ప్రారంభించింది సార్. ఈ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం సార్ చైనాలో షాంఘై పట్టణం. ఈ బ్యాంకులో ఉన్న కంట్రీస్ 5 కంట్రీస్ సార్: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్యాంకు మెయిన్ హెడ్ ఆఫీస్ మాత్రము షాంఘై, ప్రాంతీయ హెడ్ ఆఫీస్ మాత్రము సౌత్ ఆఫ్రికాలో ఉన్న సార్. వచ్చేసి ఒక 2015 నుండి 2020 మే 27 వరకు ఒక బ్రిక్స్ బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకు ఎండిగా పనిచేసిన భారతీయుడు కుందావరం కామత్ సార్. కేవి కామత్, కుందావరం కామత్ ప్రముఖ ఆర్థికవేత్త సార్ ఇతను. ఒక 2020 మే 27 నుండి ఈ బ్యాంకుకు ఎండిగా పనిచేస్తున్న ఒక బ్రెజిల్ ఆర్థిక మంత్రి సార్ మార్కాస్ ప్రాడో ట్రయోజ్. మార్కాస్ వచ్చేసి ఇక్కడ సార్ ప్రాడో ట్రయోజ్, బ్రెజిల్ ఆర్థిక మంత్రి. ఈయన టుడే ఈ బ్యాంకుకి ఎండిగా పనిచేస్తున్న సంఘటన సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9 సార్ ఇక్కడ ఫోర్బ్స్ ఇండియా ధనవంతుల జాబితాలో సార్ వరుసగా 13వసారి అగ్రస్థానంలో సార్, ఇక్కడ అగ్రస్థానంలో ఉన్నారు సార్. మరి అదేవిధంగా సార్ సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తి గౌతమ్
ఆదాని సెకండ్ ప్లేస్లో ఉన్నారు సార్. ఈ జాబితాలో శివనాడార్ సార్, ఇక్కడ ఈయన కూడా ఈ జాబితాలో ఉన్నారు సార్. ఈ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ఉన్న వ్యక్తి అంటే ఒక పోప్స్ అనేది అమెరికా కంట్రీకి చెందిన వాణిజ్య పత్రిక. ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తి వరల్డ్ అంటే అమెజాన్ కంపెనీ CEO జెఫ్ బెజోస్. సెకండ్ ప్లేస్ అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత బిల్ గేట్స్. ఇలా భారతదేశంలో వరుసగా కూడా ప్రపంచంలో ఈయన ఒక స్థాయిలో ఉన్నాడు సార్. ప్రపంచంలో ఇలా 7వ స్థానం అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఒక్కో స్థానాలు మారుతుంటాయి సార్. 5వ స్థానం ఉన్న వ్యక్తి సార్ ధనవంతుల జాబితాలో. ఫస్ట్ అంటే ఎవరంటున్నాం సార్? జెఫ్ బెజోస్. సెకండ్ సార్ బిల్ గేట్స్. థర్డ్ సార్ వచ్చేసి మనకు ఆయన మార్క్ జూకెన్బర్గ్ సార్. ఫోర్త్ సార్ ఎలన్ మాస్క్ సార్. ఫిఫ్త్ మన ముఖేష్ అంబానీ సార్. ఇప్పుడు ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధంగా ఇలా జాబితాను ప్రకటిస్తారు సార్. మన ముఖేష్ అంబానీ అంటే 1 అవర్ అయిన సంపాదన సార్ 90 కోట్లు సార్. 90 కోట్లు సార్. ఈ భారతదేశంలో వరుసగా 13 సార్లు ఈయనే ధనవంతుల జాబితాలో ఫస్ట్. ఎన్నోసారి సార్? 13. వెంకయ్యనాయుడు ఇండియాకి ఎన్నో ఉపరాష్ట్రపతి? 13వ ఉపరాష్ట్రపతి. ఏపీలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 13. 13 త్రిపురాజ్ ఏమైంది? 31. ఇండియాలో సీఎంల సంఖ్య ఎంత? 31. 3 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలు. 31 త్రిపురాజ్ ఏమైంది? 13. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్. ఒకప్పుడు ఎయిడ్స్లో మనమే ఫస్ట్ ఉన్నాం సార్. దానివల్ల వచ్చే లాభాలు తెలుసుకున్నాం. ఇవాళ ఏ ప్లేస్కి వచ్చినాం సార్? థర్డ్ ప్లేస్కు రావడం జరిగింది. సౌత్ ఆఫ్రికా, నైజీరియా, ఇండియా థర్డ్ ప్లేస్ సార్. వచ్చేసి ఏ బిడ్ని తీసుకున్నా మీకు టోటల్ మన ప్లాటో కరెంట్ అఫైర్స్ ఎనఫ్ సార్. ఆ లెవెల్లో మీకు సబ్జెక్ట్ ఉంది. ఎనీ ఎగ్జామ్ సార్, ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఆల్ కాంపిటేటివ్ యూజ్ఫుల్ సార్. ఈ క్లాసెస్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9 నాడు జోర్డన్ రాజు అబ్దుల్లా II ఈరోజు జోర్డాన్కు నూతన ప్రధానిగా సార్ బిషర్ ఆల్ కస్నా ఈ కస్నాను నియమించడం జరిగింది సార్. ఇతను గతంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది సార్. ఒక జోర్డాన్ తరపున 8 పైగా దేశాలలో రాయబారిగా విధులు నిర్వహించారు సార్. రాయబారిగా విధులు నిర్వహించిన సంఘటన సార్ ఇతను వచ్చేసి. జోర్డాన్ క్యాపిటల్ సార్ అమ్మాన్. ప్రపంచంలో అత్యంత బిట్ ఇంపార్టెంట్ సార్, అత్యంత లావణీయత, వరల్డ్లో హైయెస్ట్ సాల్ట్ సార్. ఇక్కడ అత్యంత లావణ్యత ఎక్కడ సార్ అంటే మృత సముద్రం సార్. ఇక్కడ ఈ సాల్ట్ కనుక మన టీ అంటే టంగు మీద ఇట్లా జస్ట్ టచ్ చేస్తే స్పాట్లో చనిపోతారు సార్. ఈ ప్రపంచంలో అత్యంత లావణ్యత కలిగిన ఓషన్ ఇక్కడ డెడ్ సీ. దీని డెడ్ సీ అని కూడా పిలుస్తుంటాం సార్. మృత సముద్రం ఉంది కూడా ఇక్కడే సార్. జోర్డాన్ కంట్రీ వచ్చేసి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. టుడే వచ్చేసి చాలా ఇంపార్టెంట్ సార్. ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9వ తేదీన సార్
ఒడిశా రాష్ట్రంలో చాందీపూర్ జిల్లాలో బాలాసోరు ప్రాంతంలో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి సార్ యాంటీ రేడియేషన్ రుద్రం 1 అనే మిసైల్ను, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, మిసైల్ను డిఆర్డిఓ సంస్థ విజయవంతంగా పరీక్షించారు సార్. వచ్చేసి ఒక యాంటీ రేడియేషన్ రుద్రం 1 అనే మిసైల్ సార్. ఈ రేడియో శబ్ద తరంగాల ద్వారా ఎక్కడెక్కడ వచ్చేసి మిసైల్స్ ఉన్నాయి, శత్రువు ఎక్కడి నుంచి దాడి చేయబోతుండని చెప్పి దాదాపు 700 కిలోమీటర్ల వరకు కూడా శత్రువుపై దాడి చేసి ఆయా శత్రువు యొక్క మిసైల్స్ ను గుర్తుపట్టగలిగే క్షిపణి సార్ ఇది. ఈరోజు ఒడిశా రాష్ట్రంలో అబ్దుల్ కలాం ప్రాంగణం నుండి సుఖోయి 30 యుద్ధ విమానం నుండి సార్, సుఖోయి 30 యుద్ధ విమానం నుండి విజయవంతంగా పరీక్షించాం సార్. విజయవంతంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ పరీక్షించారు సార్. ఒక డిఆర్డిఓ సంస్థ చైర్మన్ జి సతీష్ రెడ్డి, ఒక జూనియర్ అబ్దుల్ కలాం అని పిలుస్తున్నాం, ఒక నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఒక తెలుగువాడు, ఒక తెలుగు సైంటిస్ట్ సార్. ఈరోజు ఒక జూనియర్ అబ్దుల్ కలాంలా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈ గాల్వాన్లో ఘటన జరిగిన తర్వాత ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలోనే శౌర్య మిసైల్స్ను, ప్రహార్ క్షిపణిని, నిర్భయ మిసైల్స్ను ఇవాళ చైనా భయపడే విధంగా సార్ మనకు కావలసిన వెపన్స్ కూడా ఇలా విజయవంతంగా పరీక్షించాం సార్. ఈరోజు సార్ రేపు ఎగ్జామ్ అడుగుతాడు సార్. 2020 సంవత్సరం అక్టోబర్ 9 నాడు యాంటీ రేడియేషన్ రుద్రం 1 అనే క్షిపణిని ఏ యుద్ధ నౌక అంటే యుద్ధ విమానం మీద నుండి పరీక్షించారు. ఇలా మనకు అడుగుతాడు సార్. సుఖోయి 30 గంటకు 1500 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తారు సార్. రష్యా నుండి మనం కొనుగోలు చేసుకున్నాం సార్. అబ్దుల్ కలాము, మన ప్రతిభా పాటేలు, జార్జి ఫెర్నాండేజు, మనోజ్ పారికర్ ఇలాంటి వ్యక్తులు సార్ ఒక సుఖోయి 30 యుద్ధ విమానంలో ప్రయాణించిన యొక్క వాల్ సార్ వచ్చేసేది. ఏ లెవెల్లో అడిగినా కూడా బిట్టు నీకు గుర్తు రావాలి సార్. ఈ పోటీ పరీక్షల్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 9 నాడు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియా, ఒక అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండియాకు ఈ సంస్థకు సార్ వచ్చేసి ఇక్కడ చైర్మన్గా నిలేష్ షా. ఈ నిలేష్ షా ఇక్కడ నియామకం కావడం జరిగింది సార్. ఇక్కడ అదేవిధంగా సార్ 6 ప్రధానమంత్రుల దగ్గర ఒక మంత్రిగా పనిచేసిన దళిత నాయకుడు సరైన ఒక లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు సార్ ఇతను వచ్చేసి రామ్ విలాస్ పాస్వాన్. యాక్చువల్గా నిన్న సార్ అక్టోబర్ 8 నాడు మరణించారు. కానీ
ఈరోజు ఈయన గురించి చెప్తున్నాం సార్. ప్రముఖ దళిత నాయకుడు కాబట్టి. ఒక లోక్ జనశక్తి పార్టీ సింబల్ సార్ కారు గుర్తు. ఒక దళిత నాయకుడు. ఈ దేశంలో 6 ప్రధానుల దగ్గర ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్. కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి సార్. ఈ రోజున కొడుకే చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న సంఘటన సార్. ఒక రామ్ విలాస్ పాస్వాన్ నాయకత్వంలోనే 1 నేషన్ 1 రేషన్ కార్డ్ దేశవ్యాప్తంగా ఒకే దేశము ఒకే రేషన్ కార్డ్ అనే విధానాన్ని కూడా తీసుకుంటే 1 నేషన్ 1 రేషన్ కార్డు విధానాన్ని కూడా ఒక అమలు పరచడంలో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి సార్ తను. ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి బతుకుదరి కోసం వెళ్తారు. వాళ్ళు కనీస సౌకర్యాలు అంటే ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకోవాలంటే మళ్ళీ అలా రాష్ట్రానికి వెళ్లకుండా మనకు రేషన్ కార్డు ఉంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకువచ్చిన విధానాన్ని తీసుకొచ్చిన వ్యక్తి సార్. కేంద్ర పౌర సరఫరాల మంత్రిగా, ఎరువుల మంత్రి, అనేక మంత్రిత్వ శాఖలో ఒక అనుభవం కలిగిన నాయకుడు సార్ వచ్చేసి తను నిన్న మరణించిన సంఘటన సార్. ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో వెరీ ఇంపార్టెంట్ సార్. యాంటీ రేడియేషన్ రుద్రం 1 మిసైల్, మరొకటి నోబెల్ శాంతి బహుమతి, మరొకటి మెక్సికన్ నోబెల్ అంటే మెక్సికన్ సైంటిస్టు, ఇంటర్నేషనల్ పోస్టల్ డే. ఈ అంశాల మీద ప్రధానంగా మీరు దృష్టి పెట్టండి. చదివేటప్పుడు ఒక ప్లాన్ పరంగా చదవండి. నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోండి. మీరు రాసుకునే విధంగా ఇక్కడ క్లాస్, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ కాదు ఆన్లైన్ కాబట్టి సార్, దాని తగ్గట్టు మనం వెళ్ళిపోవాలి. ఈ నోట్స్ మీకు ఎనఫ్ సార్. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్. మీరు ఏది చదవాల్సిన అవసరం లేదు. మా ప్లాటో కరెంట్ అఫైర్స్ మీ దగ్గర పెట్టుకుంటే ఆ విధంగా మీ ప్లాటో యజమాని మీకు అందిస్తున్నా సార్. ఏదో ఇక్కడ ప్రధానంగా సార్ వచ్చేసి మీకు ఎగ్జామ్ వరకు టోటల్ ఎనఫ్ సార్. ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. చాలామంది మీ ఫ్రెండ్స్ తెలియదు, ఇంకా తెలియపరచండి సార్. అందరికీ థ్యాంక్ యూ guys, thank you friends, thank you.